ద్వితీయార్థంలో ఆసక్తికరమైన కలయికలతో సినిమాలు. తొలి 6 నెలల్లో సరైన సినిమాలు లేకపోవడంతో అటు తారల అభిమానులు, ఇటు సగటు సినీ ప్రేమికులు పాత సినిమాలతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ద్వితీయార్థంలో ఆ లోటుని భర్తీ చేస్తూ ఆసక్తికరమైన కలయికలతో కూడిన తారల సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఆయా పాన్ ఇండియా చిత్రాల నిర్మాణ వ్యయమే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కగడుతున్నాయి. ప్రతి నెలలోనూ 1-2 అగ్రతారల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రసీమలో ఇప్పటికే వ్యాపారం జోరందుకుంది. ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు, రావాలనుకున్న సినిమాలు అన్నీ కలిసి 6 నెలల కాలంలో హంగామా చేయనున్నాయి. వీటిలో పాన్ ఇండియా చిత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. ప్రభాస్ కల్కి 2898 AD గురువారం విడుదలైన ఈ జోరు వచ్చే నెల ప్రథమార్థంలోనూ కొనసాగనుంది. ఆ సందడికి కొనసాగింపన్నట్టుగా ఆ వెంటనే భారతీయుడు 2 విడుదలవుతోంది. ఆ తర్వాత దేవర, గేమ్ చేంజర్, పుష్ప 2, గోట్, వేట్టయాన్తో పాటు కంగువా, తంగలాన్ తదితర పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మధ్యలో ఆదరగొట్టేందుకు మన యువ కథానాయకుల చిత్రాలు వడివడిగా ముస్తాబవుతున్నాయి. ఇక దక్షిణాది నుంచి, అది కూడా తెలుగు నుంచి ఓ పాన్ ఇండియా చిత్రం వస్తోందంటే అన్ని భాషలు ప్రత్యేక దృష్టితో చూస్తుంటాయి. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా కల్కి 2898 AD ఫీవర్ కొనసాగింది. వచ్చే 2 వారాలు ఆ సినిమా సాధించే వసూళ్లు, రికార్డుల సంగతులే వినిపించనున్నాయి. జూలై 12న కమల్ హాసన్, శంకర్ కలయికలోని భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇదే కలయికలో 2 దశాబ్దాల కిందట వచ్చిన భారతీయుడికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ఇది. ఆగస్టులో రామ్, పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న డబుల్ స్మార్ట్, నాని, వివేక్ ఆత్రేయ కలయికలోని సరిపోదా శనివారం ప్రేక్షకుల ముందుకొస్తాయి. సెప్టెంబర్లో మళ్ళీ ఎన్టీఆర్ విజృంభణ మొదలవుతుంది. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇదే నెల 5న తమిళ కథానాయకుడు విజయ్ నటించిన గోట్ విడుదల ఖరారైంది. దసరాని పురస్కరించుకొని అక్టోబర్ 10న రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయాన్, సూర్య, కంగువా విడుదల కానున్నాయి. రామ్ చరణ్, శంకర్ కలయికలో రూపొందుతున్న గేమ్ చేంజర్ దీపావళి సందర్భంగా హంగామా చేసే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 31వ తేదీన ఆ సినిమా విడుదల ఖరారయ్యే సంకేతాలున్నాయి. ఇక డిసెంబర్ 6న అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల ఖరారైంది. విక్రమ్, తంగలాన్ చిత్రం ఈ ప్రథమార్థంలోనే విడుదలకు ముస్తాబవుతోంది. వీటితో పాటు డిసెంబర్లోనే నితిన్, రాబిన్హుడ్, నాగ చైతన్య తండేల్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.